హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అవగాహన లేదు బ్రో. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మూవీ కోసం ఇంకా డీటెయిల్ గా మాట్లాడే ముందు నాకు ఒక డౌట్ ఉంది. అసలు ఈ అవగాహన లేదు బ్రో నా ఛానల్ ఉందని గుర్తించారు ఎవరైనా? గుర్తిస్తే 6 months అవుతుంది వీడియో పెట్టి. ఒక్కడైనా రెస్పాండ్ అయ్యాడ్రా? అన్న ఏమైపోయావు, రివ్యూస్ పడ్డట్లేదని ఎవరైనా అడిగాడ్రా? చాలా బాధపడ్డాను రా. ఓకేలే, మీకు మాత్రం ఎవరున్నారు? నేనే కదా. అసలు ఈ జీబ్రా ఏంటి? అసలు ఈ జీబ్రా ఎవరు? అసలు ఈ జీబ్రా ఎందుకు తీశారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాలి. ఇంకా మూవీ కోసం మాట్లాడుకుంటే మూవీ స్టార్ట్స్ ఆఫ్ వెరీ వెల్ గైస్. అంటే డైరెక్ట్ గా స్టోరీలోకి వెళ్ళిపోద్ది. వేరే ఇంట్రడక్షన్ సాంగ్లు ఫైట్స్ లేకుండా డైరెక్ట్ పాయింట్ లోకి. అది నాకు చాలా బాగా నచ్చింది. ఆల్సో మూవీకి వెళ్లే ముందు ట్రైలర్ చూసి ఒక స్నీక్ పీక్ రిలీజ్ చేశారు, అది చూసాలండి. చాలా ఎంగేజింగ్ ఉంది. అండ్ ఆల్సో పెద్ద రివీలింగ్ గా కూడా లేదు ట్రైలర్, సో అంత స్పాయిలర్స్ ఏమి ఉండవు. ఇది ఒక కార్పొరేట్ ఫ్రాడ్ కి సంబంధించిన సినిమా. సో బ్యాంకింగ్ సిస్టమ్ లో లూప్ హోల్స్ వెతుక్కొని హీరో విలన్ హీరోయిన్ ఈ డ్రామా అంతా నడుస్తుంటది. అసలు వీళ్ళు ఏం చేశారని చెప్పి ఎక్కడో విన్నట్టుంది కదా. అదే రీసెంట్ గా వచ్చిన లక్కీ భాస్కర్, కొంచెం అది కూడా కార్పొరేట్ ఫ్రాడే, బట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటాయి గైస్. బట్ లక్కీ భాస్కర్ లో ఏదైతే మిస్ అవుతామో లైక్ మాస్ ఎలిమెంట్స్, మాస్ ఫైట్స్, మేబీ అన్ ఐటమ్ సాంగ్, అవన్నీ ఇందులో ఉంటాయి. అగైన్ అంత డైల్యూటెడ్ గా ఏమి ఉండదు. ఎక్కడ మరి బయటికి వెళ్ళిపోయి మరి చేసేది ఉండదు. విత్ ఇన్ ద వరల్డ్ అనే చేస్తారు, విచ్ ఇస్ ద గుడ్ పార్ట్. ఇంక ఈ మూవీ టెక్నికాలిటీస్ కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ ప్రొడక్షన్ నాకైతే రిచ్ గానే అనిపించింది. ఫిల్మ్ అంతా ఆ సినిమాకి ఆ వరల్డ్ కి తగ్గట్టుగానే ఉంది. ఇంకా యాక్టర్స్, హీరోగా సత్యదేవ్ చేశాడు అండ్ విలన్ గా ధనుంజయ్ హూ ఇస్ ఆ జాలీ రెడ్డి. అండ్ సినిమాలో ఇంకో హీరో ఉన్నాడు భయ్యా, ఎవరో తెలుసా? మన కేజీఎఫ్ లో చేశాడు కదా, రవి బసూర్ మ్యూజిక్ వాస్ టూ గుడ్. నాకైతే థియేటర్ లో చాలా బాగా నచ్చింది. మీరు మళ్ళీ ఓటీటీలో చూసి ఇదే మ్యూజిక్ అంటే నాకు తెలియదు. మరి మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మాట్లాడుతున్నా. పాటలు అయితే లైట్, 2 పాటలు ఉన్నాయి, ఓకే వినబుల్ గా ఉన్నాయి అంతే, జస్ట్. ఇంకా మిగతావన్నీ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ బాగున్నాయి. సినిమాలోకి బాగానే సెట్ అయ్యాయి. అగైన్ ఈ సినిమా డైరెక్టర్ మెచ్చుకోవాలి భయ్యో. ఎందుకంటే అప్పుడెప్పుడో వచ్చిన పెంగ్విన్ గుర్తుంటే లాక్డౌన్ లో వచ్చింది, అంత బాగోదు. ఆ సినిమా తీసి మళ్ళీ ఈ సినిమా తీయడం అంటే ఇట్స్ లైక్ రియల్లీ అప్రిషియేటబుల్. సో టూ గుడ్. ఇంకా సినిమాలో సత్య కూడా ఉన్నాడు. సత్య కామెడీ ఆడననే చెప్పాలి. ప్రతిదీ వర్కౌట్ అయింది నాకు. అలాగని చెప్పి ఎక్కడ ఓవర్ ద బోర్డ్ వెళ్ళదు. సత్య ఉన్నాడు కదా ఎక్కువ యూజ్ చేసేయాలని చెప్పి ఓవర్ యూజ్ కూడా చేయలేదు. చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి సినిమాలు రేర్ గా వస్తే అలా అని చెప్పి ఇదేం పెద్ద డిఫరెంట్ సినిమా కాదు. అగైన్ ఇది మన తెలుగు కమర్షియల్ స్పేస్ లో పట్టదు, బట్ బలవంతంగా ఇరికించారు. ఐ మీన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన హీరో సేవియరే, మన హీరో కాపాడడానికే పుట్టాడు. సో అది గుర్తుపెట్టుకోండి. ఇంక ఈ సినిమా థియేటర్ లో చూస్తే బాగుంటుందని నా ఒపీనియన్. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. దట్స్ ఇట్ గైస్. ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యాపీగా ఉన్నాడు గైస్. బాయ్.